అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని టిడ్కో ద్వారా ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అందులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి కడపలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున కేటాయించాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం తక్షణమే ప్రభుత్వం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల పేద ప్రజల మద్దతుతో ఆందోళన కార్యక్రమాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, కార్యదర్శి సభ్యులు వెంకట శివ, వీరశేఖర్, చంద్రశేఖర్, నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలం, సాగు భూమి, రేషన్ కార్డు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఇవాళ బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతూ ఉంది. దశాబ్దాల తరబడి పేదలు 2 సెంట్ల ఇంటి స్థలం కోసం అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ పేదవాడికి 2 సెంట్ల జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి అధికారులు, అధికార పార్టీ నేతలు. బద్వేల్ లాంటి ప్రాంతాల్లోనే అక్కింగూరు నుంచి అట్లూరు వరకు వేల ఎకరాల భూములు పేదల చేతుల్లో ఉన్నటువంటి వాటిని, ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి వాటి భూములను ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని ఎస్టేట్లుగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటీ మాఫియా జోలికి మాత్రం అధికారులు పోవట్లే. విధి లేక 2 ఎకరాల భూమి, విధి లేక 2 సెంట్ల జాగాలో గుడిసేసుకున్నా లేకపోతే సాగు చేసుకున్నా వాళ్ళ మీద మాత్రం ఇవాళ అధికారులు కేసులు పెడతా ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. గుడిసెలు బీకి నానా ఇది చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి ఇవాళ తిరుపతి రెడ్డి కాలనీ కావచ్చు, లేకపోతే భగత్ సింగ్ నగర్ కావచ్చు, సిఆర్ నగర్ కావచ్చు, బర్ధన్ కాలనీ కావచ్చు, ఈశ్వరెడ్డి నగర్ కావచ్చు, ఇట్లాంటి కాలనీలలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి నొప్పి ఏమో తెలియదు. ఈ విధమైనటువంటి వైఖరి మార్చుకోవాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు పంపిణీ చేయాలి. అర్హులైన పేదలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు, సాగు భూమి పంపిణీ చేసే వరకు పోరాడతాం. కాదు కూడదని ప్రభుత్వం ముందుకేస్తే ప్రత్యక్ష పోరాటం, భూ పోరాటాలు చేస్తాము. అవతల ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టా, ఎన్ని జైలు పంపించినా కూడా వెనకాడే ప్రశ్నే లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా కళ్ళు కనపడకుండా నియంత్రణతో పోకడలు అనుసరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే నివాసయోగ్యంగా ఉండి, ఏదైతే సాగుకు లాగే అయినటువంటి భూములన్నీ కూడా వాటినన్నిటి 3 పంటలు పండేటువంటి భూములు ఫ్యాక్టరీలకు తారాదత్తం చేయబాకండి. రెండోది, ఫ్యాక్టరీలు పెట్టడం లాభాల కోసం వాళ్ళు కొనుక్కుంటారు. న్యాయమైనటువంటి ధర నిర్ణయించి ఆ పద్ధతుల్లో భూములు కొనుక్కోమని చెప్పండి తప్ప ఊరికే ఎందుకు దారిపోస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. అంటే ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై ఆ పద్ధతుల్లో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళు లంచాల కోసం ఈరోజు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో భూములు దారిపోస్తున్నారు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది, మీరు నిజంగానే ఈ భూముల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ వేయండి, అఖిలపక్ష కమిటీ వేయండి. ఆ అఖిలపక్ష కమిటీలో మేము చూపిస్తాం భూములు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి, మీరు
ఎవరెవరు కబ్జా చేశారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ కార్యకర్తలు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో మేము చూపిస్తాం. మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల పైన కమిటీ వేసి వస్తే మేము అందరికి చూపిస్తాం. నిజంగా చర్య తీసుకోగలిగితే కావాల్సినటువంటి భూములు ఉన్నాయి, పేదలకు పంచొచ్చు, పరిశ్రమలకు ఇవ్వచ్చు. అట్లా ఆ భూములు కాపాడాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు మీరు ఉన్నప్పుడు కట్టారు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, మేము వస్తే ఇచ్చేస్తాం టిడ్కో ఇల్లు అని చెప్పారు. లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు పేదల నుంచి. కానీ మీరు వచ్చిన 20 నెలల్లో కూడా ఈరోజు ఆ టిడ్కో ఇల్లు ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాటికి ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇవ్వడం లేదు. మీరు అదనంగా ఈరోజు ఆ లక్ష్మీ బిట్టల వారికో, అదానీకో, అంబానీకో భూములు కట్టబెట్టి వాళ్ళ వైపు చూస్తున్నారు తప్ప పేదలకు ఉపయోగపడేటటువంటి ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి చిన్న చిన్న పేమెంట్స్ కూడా చేయకుండా ఆ ఇల్లు మళ్ళీ పాడిపోయేటటువంటి పరిస్థితి ఉంది.